తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీరుపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సీరియస్ అయ్యారు. తిరుమలలో నిన్న రాజకీయ వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై చర్యలకు టీటీడీ చైర్మన్ ఆదేశించారు. తిరుమల పవిత్ర క్షేత్రం, ఇది రాజకీయ వేదిక కాదు. ఎవరు రాజకీయంగా తిరుమలను వేదికగా చేస్తున్నా చర్యలు తప్పవని గతంలోనే హెచ్చరించాం. తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో వెనకడుగు వేయకూడదని మా పాలక మండలి తొలి సమావేశంలోనే ప్రత్యేక ఎజెండాగా ఈ విషయాన్ని చర్చించి నిర్ణయం తీసుకున్నాం. కొండపై రాజకీయ వ్యాఖ్యలు చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. తెలంగాణకు చెందిన ఒక నేత తిరుమల వేదికగా రాజకీయ వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఆయనపై చర్యలకు ఆదేశిస్తున్నామని బిఆర్ నాయుడు ఎక్స్ లో పోస్ట్ చేశారు. తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత మీడియా ముందు పలు వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో తెలంగాణ భక్తుల పట్ల వివక్ష చూపిస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అంతా బాగుండేదని, కానీ 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత తెలంగాణ భక్తుల పట్ల తిరుమలలో పక్షపాతం చూపిస్తున్నారని విమర్శించారు. అయితే తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు చేయడం, రాజకీయం మాట్లాడటాన్ని ఇటీవల టీటీడీ నిషేధించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై చర్యలకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆదేశించారు.